గారు ఎందుకు అంత తొందర? ఇప్పుడే అధికారంలోకి రావాలని అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ల సమయం ఇచ్చారు, దాదాపు 1 ఇయర్ పూర్తయింది. మీ చర్యలు చూస్తుంటే, మీ కార్యకలాపాలు చూస్తుంటే ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, మళ్ళీ మేము పూర్వవైభవం ఉండాలని కోరుకుంటున్నారా? ఎందుకు అంత తొందరపడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం నిక్షేపంలాగా 5 ఏళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ 15 ఏళ్ళు అధికారంలోకి రారు. వీళ్ళ నిర్వాహకం వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో విసిగి వేసారిపోయి మళ్ళీ కాంగ్రెస్ పేరెత్తితేనే భయపడే పరిస్థితి 5 ఏళ్ళు నిండితేనే వస్తుంది. కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నిండు 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక మాట ఏమంటే, డెడ్ లైన్లు పెట్టింది మేము కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి డైలాగులు కొట్టడమే కాదు, అఫిడవిట్లు ఇచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చి ఇంటింటికి పంచింది మేము కాదు, వాళ్ళు. బట్ సహజంగా ప్రజలు ప్రశ్నలు అడుగుతారు. ప్రజాస్వామ్యంలో అడగకూడదు, మేము ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోకపోయినా మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? అందులో మేము ప్రధాన ప్రతిపక్షం. తప్పకుండా ప్రజల తరపున మాట్లాడాలి, కొట్లాడాలి. కానీ ప్రజలు చరిత్ర నిర్మాతలు, ఎవరేం చేసింది ఖచ్చితంగా చూస్తారు, అవసరమైనప్పుడు తేలుస్తారు. కానీ వాళ్ళకి ఇచ్చిన సమయం, నిజానికి వాళ్ళ పథకాలు అమలు చేయకపోయినా, వాళ్ళ చర్యలు బాగలేకపోయినా, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా ఖచ్చితంగా ప్రజలు తేలుస్తారు. కానీ మీరు త్వరగా ఎంత తొందర అయితే అంత తొందర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నిక్షేపంలాగా ఉండాలి. 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే, ఇంకో 15 ఏళ్ళు కాంగ్రెస్ అంటే ప్రజలు భయపడతారు. నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ మీరు కుట్ర చేశారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారు. లగచర్ల సంఘటన నేపథ్యంలో రైతులను రెచ్చగొట్టారు. అందులో మీరు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి అంటూ కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా మీ పేరు పెట్టారు. రమేష్ గారు, ఎవరిది కుట్ర? పేద గిరిజన రైతుల భూములు కాజేయాలనుకున్న వాడిది కుట్రనా, లేదా ఆ రైతుల ఆవేదనకు కనీసం అర్థవంతమైన ప్రజాస్వామిక నిరసన తెలిపే హక్కు ఉండాలని కోరుకున్న మాది నిరసననా? అల్లుడి గారి ఫార్మా కోసం పేద రైతులను గిల్లుతున్న రేవంత్ రెడ్డిది కుట్రనా, లేకపోతే ఆ గిరిజన రైతులకు అండగా నిలబడ్డ మా పట్నం నరేందర్ రెడ్డిది కుట్ర? అల్లుడిదని మీరు పదే చెప్తున్నారు. దాదాపు 1375 ఎకరాల్లో అసైన్ ల్యాండ్ పోగా 700 ఎకరాలు రైతులకు సంబంధించింది తీయాలి, వాళ్ళు సేకరించాల్సిన అవసరం ఉంది. కానీ అల్లుడికి ఫార్మా కంపెనీకి భూమి ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పమనండి. వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతున్నా. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్యాకేజ్ నడుస్తుందా లేదా? బావమరిదికేమో అమృతం, 1137 కోట్ల అమృతం బావమరిదికి, కాలకూట విషయమేమో కొడంగల్ ప్రజలకు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు ఒకటి చెప్పండి నాకు, ఎందుకు వచ్చింది ప్రజల్లో ఈ నిరసన? ఫార్మా విలేజు, ఫార్మా కంపెనీలు అంటే మీరే కదా. హైదరాబాద్ ఫార్మా సిటీని కేసీఆర్ గారు 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాలు సేకరించినప్పుడు ప్రజల మనసుల నిండా విషం నింపింది ఎవరండి? ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే కదా మరి ఈరోజు ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషము అని మీరు చెప్పిన మాటల్ని వాళ్ళ ప్రజలు ఉటంకిస్తే అంత ఇబ్బంది ఎందుకు? రివెంజా? మీ ఫార్మాసిటీని రద్దు చేశారు కాబట్టి కొడంగల్లో ఫార్మాసిటీ ఉండకూడదు. ప్రజల మనసులు కలుషితం చేసింది మీరు. ప్రజల మనసుల్లో ఫార్మా అంటేనే పొల్యూషన్ అనే ఒక అభిప్రాయాన్ని నింపింది మీరు. ఇవాళ నేను ఒకటే అంటున్నా, యథా రాజా తజా ప్రజ అంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలని ప్రజలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తెల్లారలేస్తే లాగుల తొండలిడుస్తా, కళ్ళు గుడ్లు వీకి గోటీలాడతా, మెడల పేగులు వేసుకుంటా, తొక్కి సంపుతా, బుల్డోజర్లు ఎక్కిస్తా అంటే మరి ప్రజలు కూడా అదే భాషలో చెప్తున్నారు. నీకు అర్థమయ్యే భాషలోనే ప్రజలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2-3 ఎకరాలు ఉండే గిరిజన రైతు, ఆయన ఆవేదనకు అర్థం లేదా? 9 నెలల్లో రేవంత్ రెడ్డికి టైం లేదా? కొడంగల్లో 9 నెలల నుంచి నిరసనలు జరుగుతున్నాయి. ఒక్కరోజైనా పిలిచి మాట్లాడిండా? పోనీ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి, ఆయన మాట్లాడిండా? పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆయన మాట్లాడిండా? ఆఖరికి జిల్లా కలెక్టర్ మాట్లాడిండా? వీళ్ళు ఎవరు మాట్లాడారు. కానీ ఒక ఆయన మాట్లాడుతుండే, ఎవరు? అనుముల తిరుపతి రెడ్డి. ఎవరాయన? వార్డు మెంబర్ గెలిచిండాడ? కౌన్సిలరా? ఎవరాయన? ఆయన పోతుంటే నిన్న మాకు ఆశ్చర్యం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎంపీ అరుణనేమో అడ్డుకుంటారంట. కానీ తిరుపతి రెడ్డి మాత్రం 300 మందితో ఊర్లలో పోయి, ఏ ఊర్లలో అయితే నిషేధాజ్ఞలు ఉన్నాయో అక్కడ పోయి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. మీ వాళ్ళు బయటికి రావాలంటే జైలుకు పోయినరు, బయటికి రావాలంటే సంతకాలు పెట్టండి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మీరు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన అంటున్నారు. లగచర్ల సంఘటన చూస్తే మీకు ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు అనిపిస్తుందా? అధికారులు, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు 10 ఏళ్ల పాటు, అధికారుల మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి మొత్తం వాహనాలు ధ్వంసం చేయడానికి చూసాం. ఇది నిజంగా రైతుల నుంచి వచ్చిన నిరసన లేదా ప్రేరేపిత నిరసనగా భావించవచ్చు? మీరు ఒక్క మాట చెప్పండి నాకు, కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతున్నదా, సర్కస్ నడుపుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని జిల్లా మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్, ఆయన ఏమన్నారు నిన్న ఆన్ కెమెరా,
నా మీద దాడి జరగలేదు, దాడి అనే మాట వాడవద్దు అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టంగా చెప్పారు. ఆయనేమో దాడి జరగలేదంటాడు, ఇంకో పోలీసులు ఏమో దాడి జరిగింది, దాడి ఇంకా కుట్ర ఉంటుంది అంటారు. అందుకే అడుగుతున్నాను, సర్కార్ నడుపుతుండ్రా సర్కాస్ నడుపుతుండ్రా? మీ కలెక్టర్ ఎస్పీకి సయోధ్య లేదా? అసలు ఏం జరిగిందో అని చెప్పే పరిస్థితి కూడా లేదా? ఇంత మూర్ఖులు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రిది. ఈ దేశంలో ఎప్పుడైనా చూసినారండి ఒక ఐఏఎస్ అధికారికి ఇలాంటి నిరసనలు ఎదురవడం ఏమైనా చూసినారా? అంటే ప్రజాస్వామ్యంలో నిరసన కూడా తప్పేనా? అంటే మీరు నా భూమి గుంజుకున్నా నేను నోరు మూసుకొని ఉండాలి. రేవంత్ రెడ్డి ఏమైనా నియంతన, ఎంపరరా, చక్రవర్తి, శాశ్వతంగా ఉండేటోడా? అందుకే నేను అడుగుతున్నా, నీకు నీ సొంత కాన్స్టిట్యున్సీలోనే ప్రజలను ఒప్పించే తెలివి లేదు. ప్రజల్ని మెప్పించి ఎందుకు పెడుతున్నావు ఫార్మా విలేజ్ కనీసం వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. ఒక కొడంగల్లో కాదు రమేష్ గారు, ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పెడతాను ఫార్మా విలేజ్, అక్కడ న్యాల్కల్ మండలంలో అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. అసలు నువ్వు ఎంత మూర్ఖుడు అంటే ఫార్మాసిటీ ఉద్దేశమే నీకు తెలియదు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే అర్థం కాదు, ప్రపంచం ఎటుపోతుందో తెలియకుండా ఫార్మా విలేజ్, ఆయన కేసీఆర్ ఫార్మాసిటీ అన్నాడు కదా, నేను దాని పేరు మారవాలి ఫార్మా విలేజ్ అని పెట్టాలి, అంత తప్ప వేరేదేం తెలియదు. కేటీఆర్ వ్యక్తిగతంగా ఫార్మా ఇండస్ట్రీ రావడానికి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వ్యతిరేకమా లేదా అనుకూలమా? నేను రేవంత్ రెడ్డి మూర్ఖపు విధానాలకు, రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనకు, రేవంత్ రెడ్డి యొక్క కుటుంబం దోపిడీకి నేను వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ ఫార్మా విలేజ్ల పేట జరుగుతున్న రియల్ ఎస్టేట్ దోపిడీకి నేను వ్యతిరేకం. నేను మీకు రుజువులతో సహా ఇస్తాను తొందరలో. ఈ ఫార్మా విలేజ్ల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎవరెవరు భూములు కొన్నారో నేను మీకు వివరాలు ఇస్తాను. న్యాల్కల్లో ఎవరు కొన్నారు, ఇక్కడ ఎవరు కొన్నారు, ఫ్యూచర్ సిటీ పేరుతో నడుస్తున్న డ్రామా ఏంది, ఫోర్త్ సిటీ పేరుతో నడుస్తున్న 4 బ్రదర్స్ డ్రామా ఏంది, స్వచ్ఛ బయో అనే పేరిట అమెరికాలో అనుముల జగదీష్ రెడ్డి దోపిడీ ఏంది, నేను అడుగుతా ఉన్నా. అడ్రస్ లేని అనుముల కుటుంబం, మొన్నటిదాకా అసలు ఎవరు ఊరు పేరు తెలియని వాళ్ళు ఇవాళ 1000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడతారండి? జగదీష్ 2014 ముందు పెట్టండి, ఎంక్వైరీ పెట్టండి. సంబంధించిన నేతలు కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పి మా అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. నేను ఒకసారి కాదు, ఇప్పుడు 5 ఎలక్షన్లు కొట్లాడినా, 5 అఫిడవిట్లు మీ దగ్గర ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లు ఉంటాయి. నేను దాచేది కూడా ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్కి పోతే నా అఫిడవిట్ దొరుకుతుంది. నా అఫిడవిట్లో ఉన్నదానికంటే ఏమైనా ఎక్కువ ఉంటే నేను రేవంత్ రెడ్డికే రాసిస్తాను. భూసేకరణకు సంబంధించి మల్లన్న సాగర్కు సంబంధించిన భూసేకరణ మీరు కూడా చేశారు, ఎంత వ్యతిరేకత వచ్చింది, ప్రజలలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, దీనికి దానికి మధ్య తేడా ఏం చెప్తారు? తేడా ఒకటే, మేము మల్లన్న సాగర్లో మా ఆనాటి జిల్లా మంత్రి హరీష్ రావు గారు పోయి ఒకసారి కాదు కనీసం 100 సార్లు కలిశారు రైతుల్ని. చివరికి ఒప్పించి మెప్పించి మేము అక్కడ విజయవంతంగా అమలు చేసినాం కాబట్టే మల్లన్న సాగర్ వల్ల నష్టపోయిన గ్రామాల్లో కూడా మొన్నటి ఎన్నికల్లో మా అభ్యర్థికి దుబ్బాకలో మెజారిటీ వచ్చింది. ఇది వాస్తవం. ఆ ప్రజల మనసు గెలుచుకున్నాం కాబట్టే, వాళ్ళకి అత్యుత్తమమైన ప్యాకేజ్ ఇచ్చినాం కాబట్టే, ఈ ప్రాజెక్టు వల్ల జరిగే ప్రయోజనాలను, ఒనగూరే ప్రయోజనాలు వివరించి చెప్పినాం కాబట్టే మేము అక్కడ మళ్ళీ గెలిచి వచ్చినాం. సింపుల్ విషయం. కాబట్టి వీళ్ళు కొడంగల్ అదే పని చేసి ఉండాలా, ముఖ్యమంత్రి టైం ఇచ్చి ఉండాలా, జిల్లా మంత్రి టైం ఇచ్చి ఉండాలా, పరిశ్రమల మంత్రి టైం ఇచ్చి ఉండాలి. కానీ వీళ్ళ ఫోకస్ అంతా ఏంది? కాళేశ్వరం స్కాము, ట్యాపింగ్ స్కాము, కొన్ని రోజులు డ్రగ్స్, కొన్ని రోజులు ఇంకోటి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదో దందా. నేనేమంటున్నా అంటే, ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా డైవర్షన్ గేమ్లతోని? ఎన్ని రోజులు హెడ్ లైన్ మేనేజ్మెంట్తో టైంపాస్ చేస్తావు? ప్రజలు ఏమడుగుతుండ్రు ఇవాళ? రైతు బంధు ఏది, తులం బంగారం ఏది, రైతు భరోసా ఏడవైంది, రుణమాఫీ ఎందుకు పూర్తి కాలే? వీటికి సమాధానం లేవు. 6 గ్యారంటీలు లేవి, 420 హామీలు ఏడవా, వీటికి సమాధానం లేవు. ఏం చేయాలి? గొంతేసుకొని మీద పడాలి, ఊరి మీద పడాలి, లొల్లి పెట్టాలి. ఏమైతుంది? నేను అడుగుతున్నా రమేష్ గారు, 4 కేసులు పెడతావు, 4 కేసులు పెడతావు నీ పైశాచిక ఆనందం కోసం. ఎందుకంటే నేను జైలుకు పోయినా అందరు పోవాలి, నేను బురదలో దిగినా నేను అందరికి అంటియాలి బురద. ఇదే కదా నీ ఎజెండా. నేనేమంటున్నా, పెట్టు కేసు. కానీ నేను అడుగుతున్నది ఒకటే, ఆధారం ఏముందా? నేను ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి మా నాయకుడు, నేను మా నాయకుడితో నేను మాట్లాడకూడదా? సురేష్ మా నాయకుడు, ఆ సురేష్ ఇక్కడికి వచ్చి 50 మంది రైతులతో బాజాబ్తా వచ్చిండు మా పార్టీ ఆఫీస్కి. సురేష్కు ఎక్కడైతే భూసేకరణకు సంబంధించి మీరు భూమి ఉందని చెప్పారో, అతనికి కానీ అతనితో ఉన్న మహేష్ కానీ ఎక్కడ కూడా భూమి లేదు, భూసేకరణ జాబితాలో లేదు, అతని పేరు మీద భూమి లేదని. పబ్లిక్ హియరింగ్లో మొత్తం గ్రామం అటెండ్ అవుతుంది బ్రదర్, మొత్తం మండలం అవుతుంది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మీకు యాదుకుండాలి, ప్రజాభిప్రాయ సేకరణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే పెద్దపల్లిలో శ్రీధర్ బాబు హాజరైనారు. శ్రీధర్ బాబు భూబాధితుడా? ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ముచ్చర్ల ఫార్మాసిటీలో దాని మీద భూసేకరణ ప్రజాభిప్రాయం సేకరణ జరుగుతున్నప్పుడు భూసేకరణ మీద వంశీచంద్ర రెడ్డి అటెండ్ అయ్యాడు. వంశీచంద్ర రెడ్డి ల్యాండ్ ఉండేనా? కోదన్ రెడ్డి గారు అటెండ్ అయినారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఎవరైనా పాల్గొనవచ్చు. నెంబర్ వన్ సురేష్ పాల్గొన్నాడు. ఎంత చక్కగా ప్రతీక్ జైన్కి పాపం తెలుగు వస్తుందో రాదో అని ఇంగ్లీష్లో హిందీలో వీడియో ఉంది చూడండి, ఇంగ్లీష్లో హిందీలో సంజాయించిండు. సురేష్ ఎక్కడన్నా దాడి చేసిండా, మీద వాడు కొట్టిండా,
నేను అదే అడుగుతున్నా. మీరు ఆ రోజు పాల్గొన్న శ్రీధర్ బాబు కానీ లేదా వంశీ చందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు కూడా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మేము ఎంత చేయలేదు. ప్రజాస్వామికంగా కానీ ఉన్నామంటే సురేష్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అధికారులని ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో అక్కడికి తీసుకెళ్లి దాడులు చేపించాడు అనేది కాంగ్రెస్ అంటే మరి ఎక్కడ చేస్తాను? అధికారులు ఎక్కడ పోవాలి? నిజంగా ప్రజలు ఉన్న కాడికి పోవాలన్నా, లేకపోతే జంగల్ లెక్కన ఎవరు లేని కడవై ఏదో చేసినామంటే చేసిన మామ అనిపించుకొని పోవాలన్నా? తప్పేముంది? కానీ ఆడ దాడి చేయడానికి ఒక వ్యూహం ప్రకారం దాడి అక్కడ జరగలేదని public అదే పెట్టారని కలెక్టర్ చెప్పారు. చెప్తుండు కదా. అంటే మనకు విజువల్ చూస్తే మీకు ఎక్కడ దాడి జరిగినట్టు కలెక్టర్ ఏం చెప్పిండు మరి? కలెక్టర్ చెప్పడం పక్కకు పెడితే ఎందుకు పెడతారు పక్కకు? మన విజువల్స్ చూస్తే రమేష్ నేను ఒకటి అడుగుతున్నా. మీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ అంటే ఆషామాష అధికారి కాదు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఆయనకు మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. ఏం చెప్పిండు ప్రతీక్ జైన్? దాడి జరగలేదు. మరి కేసు ఎక్కడిది? దాడి జరగకపోతే కేసు ఎక్కడిది? నేను ఇంకొకటి అడుగుతున్నా బ్రదర్. నేను ఇష్టం వచ్చినట్టు నీ భూమి గుంజుకుంటా, నీ ఇంటికి నోటీస్ ఇస్తా, గుద్దుతా, కనీసం పిలువ మాట్లాడా, ఇష్టం వచ్చినట్టు చేస్తా, బెదిరిస్తా. ఫోన్లో తిరుపతి రెడ్డి బెదిరిస్తాడు, ఈయన బూతు మాటలు మాట్లాడాడు, ఉన్నాయి మొత్తం ఆడియోలు తీయండి. కానీ మళ్ళీ రైతులు మాత్రం అయ్యా దేవుడా రేవంత్ రెడ్డి నువ్వేం చెప్తే అంతే అని చెప్పి నోరు మూసుకొని వాళ్ళకున్న 2 ఎకరాలు ఆయనకు రాసి అన్న, వాళ్ళ అల్లుని కోసం, వాళ్ళ అన్నగాని కోసం. నేను అందుకే అడుగుతున్నా, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటది. ఇదా ప్రజాపాలన? ప్రజల దగ్గరికి రాకుండా ఎక్కడ జంగల్లో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ